ఫిఫ్త్ మ్యాన్ సాయినాథ్ ది కిడ్నాప్ కాదని బాన్సువాడ ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ స్పష్టం చేశారు. చీటింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు స్థానిక పోలీసులకు ఎవరికి సమాచారమివ్వకుండా తీసుకువెళ్లడంతో కిడ్నాప్గా భావించినట్టు చెప్పారు. సాయినాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా కిడ్నాప్ కాదని తెలిసిందన్నారు. పూర్తి వివరాలను మీడియా సమావేశంలో తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీచర్స్ కాలనీలో నివసించే పోస్ట్ మెన్ సాయినాథ్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే విషయానికి తెలిసిందే. అయితే సాయినాథ్ భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలతో పాటు అన్ని విధాలుగా పరిశీలిస్తే సాయినాథ్ ది కిడ్నాప్ కాదు. సికింద్రాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఒక ప్లాట్ భూమి విషయంలో సాయినాథ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు. అక్కడి నుండి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో కిడ్నాప్ అని ప్రచారం జరిగిందా అన్నారు. అదేవిధంగా అక్కడి నుండి వచ్చిన పోలీసులు సాయినాథ్ భార్యకు మేము పోలీసులమని చెప్పి తీసుకుపోయినట్లు చెప్పినప్పటికీ సాయినాథ్ భార్య అట్టి విషయానికి మీడియాకు తెలుపలేదు. కావున తప్పుడు ప్రచారం జరిగినట్లు ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈరోజు బాన్సువాడలోని టీచర్స్ కాలేజీకి చెందిన రతకంటి సాయినాథ్, ఇతను పోస్ట్ మ్యాన్, ఇతను కిడ్నాప్ అయ్యాడని చెప్పి అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము ఎంక్వైరీ చేయగా అతనిపై ఒక ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు ఉండడం వల్ల హైదరాబాద్ పోలీస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ చెందిన పోలీసు వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయలేదు. ఇందులో మెయిన్గా అతనితో పాటు ఇంకొక అతని అనుచరుడు ఉండడం వల్ల అతన్ని తీసుకునే క్రమంలో వాళ్ళ రిలేషన్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని ఎంక్వైరీ చేయగా అతనిపై కార్ఖానా పోలీస్ స్టేషన్లో రీసెంట్గా కేసు నమోదైనట్టు తెలిసింది. దాంట్లో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. వాళ్ళ వైఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, కానీ ఆమె ఎవరో వాళ్ళు చెప్పారు, కానీ అతను మఫ్టీలో ఉండడం వల్ల వేరే ఎవరో వచ్చి తీసుకోపోతున్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు.